మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ మంగళ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, ఉదయకాల సమయం సజ్జలేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమకంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, అడిదమ్మకి ఏర్పాటు చేయబడిన దేని వాక్య భాగము అడ్వెంట్లోని మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 9 ఈ విధంగా రాయబడినవి. అడ్వెంట్లోని మొదటి ఆదివారానికి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 9 ఈ విధంగా రాయబడి ఉన్నవి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు జయప్రవేశము, యెరూషలేము జయప్రవేశములో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఆయన చేయనయ్యున్న కార్యములు, తండ్రి ఏదైతే ఆయన పట్ల చూపిన ప్రేమ ఉన్నదో ఆ ప్రేమను కొనసాగిస్తూ మన నిమిత్తము ప్రభువు యెరూషలేము జయప్రవేశము జరిగిస్తున్న సందర్భము. అయితే భక్తుడైన మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను రాయిస్తూ ప్రభు యొక్క మాట విని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని అనుసరించి, ప్రభు యొక్క ఆలోచనలు ఎరిగి ఎవరైతే ఉంటారో వారు ప్రభుతో సదాకాలము జీవించేవారే ఉంటారు. ఇక్కడ యెరూషలేమునకు సమీపించిన తర్వాత ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి అంటున్నాడు, అంటే ఏదైతే ప్రభు తండ్రి తనకి తెలియజేసిన విషయాన్ని ఆయన తెలియజేయాలని అనుకున్నారో, ఈ యొక్క బెత్పేగా అనగా మనకి ఇవ్వబడిన వాక్యంలో మనం చూసినప్పుడు అంజూరపు గృహము అంటున్నాడు. అంటే దేవుడు చిగురింపజేసేవాడిగా, వృద్ధి చేసేవాడిగా, దీవించేవాడిగా, ఆయన ఫలభరితంగా తన బిడలను ఆయనతో ఫలింపచేయవాడు. కాబట్టి ఇక్కడ ఈ బెత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి ఆయన వారితో చెప్తున్న మాట ఏంటంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అంటున్నాడు. ప్రభువు తన శిష్యులతో అంటున్నారు, మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రభు చెప్పినట్లుగా మరి ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళడము, వెళ్ళి ఆ గ్రామంలో ప్రవేశించి మరి ఆ గాడిద పిల్లను తీసుకుని రావడానికి సిద్ధపడ్డారు. ప్రియ బిడ్డలారా, ఇక్కడ ప్రభు మాట వారు వింటున్నారు, ప్రభు చెప్పినట్లు వారు చేస్తున్నారు. నేడు మనము ప్రభు మాట విని ఆయన చెప్పినట్లు మనం చేస్తే ఆయనతో మనము సదాకాలం ఉంటాము. అడ్వెంట్ యొక్క ఉద్దేశము ఆయన రాకడ, ప్రభువు తిరిగి రానయ్యున్నప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి కావలసిన విశ్వాస పరిమాణాన్ని ఇక్కడ మనం చూడాలి. ఎవరైతే ప్రభు మాట విని ఆ ప్రకారం నడుచుకుంటారో వారు ఆయనతో పాటు ఆయన రాజ్యమందు ప్రవేశించేవారు ఉన్నారు. ఆనాడు శిష్యులకు ప్రభు చెప్పిన మాట తెలియజేసి, ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పగలను. ఒకవేళ
మీరు వెళ్ళి వాటిని విప్పి తీసుకొస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటంట, అవి ప్రభువుకి కావాలి, అంటే ప్రభువు కొరకు అవి సిద్ధపడి ఉన్నవి అనే విషయాన్ని మీరు చెప్పమంటున్నారు. అంటే ప్రభువు కొరకు ఏవైతే సిద్ధపరచాలో సిద్ధపడి ఉన్నవో ప్రభువు ఆ విషయాలను ఇక్కడ శిష్యులకు తెలియజేస్తూ మనము కూడా ప్రభువు కొరకు సిద్ధపడవలసి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశారు. అంటే ఆ సిద్ధపాటులో భాగంగా ఆయన ఆ యొక్క శిష్యులను పంపి వాటిని తీసుకురావడంలో జయోత్సాహ ప్రవేశం కొరకు, యెరూషలేము ప్రవేశం కొరకు ఆయన చేయబోయే కార్యాన్ని తండ్రి ఆయనకు బయలుపరిచినప్పుడు అవన్నీ జరిగిస్తూ ప్రభు అంటున్నాడు, ఎవడెను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపాను. అంటే నువ్వు ఈ విషయం వారికి చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు, అభ్యంతరపరచకుండా వాటిని తోలి పెడతారంటే నీకు పంపిస్తారంటే ప్రభు మాటకు లోబడేవారు, విధేయులైన వారు, వినయ నమ్రతలు కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకున్న వారికి ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా అనుగ్రహింపబడతామనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకని అంటే ఆయన ప్రవక్త వలన చెప్పబడిన నెరవేర్పును బట్టి ఇది జరిగాను. అంటే దేవుడు ముందుగానే ప్రవచించినట్లుగా ప్రవక్తల ద్వారా తెలియజేయబడినట్లుగా ఆ మాటలను ఉద్దేశిస్తూ అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడునై గాడిదను బరావాహకపు పశుపిల్లలను అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పబడి ఉన్న మాటను అక్కడ ప్రభువు గుర్తు చేశారు. అంటే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఏదైతే దేవుడు అక్కడ ముందుగానే బయలుపరిచారో ఆ బయలుపరచబడిన విషయాలని ఇక్కడ మళ్ళీ ప్రభు గుర్తు చేస్తున్నారు. అంటే ఏదైతే ప్రభు కొరకు సిద్ధపరచాలో, ఏదైతే ప్రభు సిద్ధపరచమని చెప్పారో ఆ సిద్ధపరచబడిన దాని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతుంటున్నారు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బరావాహకపు పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన ప్రేమను, ఆయన యొక్క ఉద్దేశాలను మనకి ఆయన ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్న విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయొచ్చు. శిష్యులతో అంటున్నారు, శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ఎప్పుడైతే శిష్యులు ప్రభు మాట విన్నారో, విన్న శిష్యులు ప్రభు చెప్పినట్లుగా వారు వాటిని తీసుకుని రావటము, అవి తీసుకొని వచ్చిన తర్వాత వాటి మీద ఆయన జయప్రవేశమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా రాయించిన మాట, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను అంటున్నాడు. ఏదైతే సిద్ధపరిచారో ఆ సిద్ధపరచబడిన ఆ యొక్క బారావాహికం అంటే ఆ గాడిద పిల్లను ఆయన దాని మీద ఆ వస్త్రాలను పరిచిన తర్వాత ఆయన కూర్చొని ఆయన యెరూషలేము జయప్రవేశము జరిగిస్తున్నారు. జనసమూహములలో అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచరి అంటాడు. అంటే ప్రభువు యొక్క ప్రవేశము, ప్రభువు యొక్క రాకడ వారికి ఎంత ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిందో, వారు తమ యొద్ద ఉన్న వస్త్రాలను అక్కడున్న ఆ యొక్క చెట్టు కొమ్మలను విరిచి వాటిని అవి దారి పొడుగున పొరిచి ఆయనకి జయము ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడుగాక అంటూ వారు స్తుతులు చెల్లిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, నేడు మనము వాక్యము ద్వారా ఆయనను స్తుతించాలి. ఆయన వాక్యం ద్వారా మనం గణపరచాలి. ఆయన వాక్యం ద్వారా మనం జీవించాలి. ఆయన వాక్యం ద్వారా శరీరధారిగా మన మధ్య నివసించిన విషయాలను ముందుగానే దేవుడు మరి జకరియా ద్వారా ప్రకటించబడిన ఆ యొక్క ప్రవచనాన్ని బట్టి ప్రభువు యొక్క జయప్రవేశాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, జనసమూహములలో ఆయనను ముందుగా వెళ్ళిన వారును వెనుక వచ్చిన వారందరూ దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడుగాక అని సర్వోన్నతమైన స్థలములలో జయమును అని కేకలు వేచుండరి. అవును, సర్వోన్నతమైన స్థలములలో అంటే ఆయన సదాకాలము ఉండువాడు, ఆయన ఉండు స్థలములలో మనలను ఉంచువాడు. కాబట్టి ఇక్కడ
ఈ జయప్రవేశములో ప్రభు వెంట వెళ్ళిన వారు, ప్రభుతో నడిచిన వారు, అనగా వాక్యమైన దేవుని యందు వాక్యానుసారంగా జీవించే జీవన విధానాన్ని మనం కలిగి ఉంటే, ఆ యెరూషలేము జయప్రవేశములో ఆనాడు ప్రభువును వెంబడించినట్లుగా నేడు ఆయన వాక్యమును అనుసరించినట్లయితే మనమును అందు ప్రవేశించేవారమై ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మత్తయి ద్వారా దేవుడు తెలియజేసిన మాట, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. ఎవరైతే ప్రభు పేరట వస్తారో వారందరూ ఏమవుతున్నారు? స్తుతింపబడుతున్నారు. అంటే ఉన్నతమైన స్థలముల యందు, అత్యున్నతమైన ఆ యొక్క దేవుని రాజ్యమందు స్తుతులు చెల్లించువారముగా, స్తుతులు కలిగిన వారముగా, ఆ రాజ్యమందు ప్రవేశము కలిగిన వారమై మనం ఉండాలంటే నేడు ప్రభువుని మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆనాడు ప్రభు శిష్యులకు తెలియజేసినప్పుడు వారు ఏ విధంగా అయితే ప్రభు మాట విని లోబడి వారు ఆ ప్రకారం చేసి ప్రభు యొక్క కార్యాన్ని ముందుకు నడిపించారో, నేడు దేవుడు నీకు నాకు అప్పచెప్పిన భాగ్యము సువార్త పరిచర్య. అవును, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీరు ప్రాప్తిసమిస్తూ వారిని నా శిష్యులుగా చేయమంటున్నాడు. కాబట్టి నీవు నేను ఆయన వెంబడించినట్లయితే, ఆయన వాక్యమును అనుసరించినట్లయితే, ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే, ఆనాడు దేవుడు ప్రవచనాత్మకంగా తెలియజేసిన మాటలు ప్రభు తిరిగి రెండో రాకడలో రానైనప్పుడు మనము ఆ సిద్ధపాటులో భాగంగా నేడు ఈ అడ్వెంట్లోని మొదటి ఆదివారంలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేసిన ప్రతి మాటను బట్టి మన సిద్ధపాటు ప్రభుతో, ప్రభు రాకడ కొరకు ఆయనను ఎదుర్కొనే విశ్వాసులుగా, ఆయన ఎదుర్కొనే ఆయన బిడలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా సిద్ధపడవలసిన ఆవశ్యకత ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, 2024 అడ్వెంట్ మాసంలో మమ్మల్ని ప్రవేశింపజేసి అయా డిసెంబర్ మొదటి దినాన్ని ఇటు రీతిగా ప్రభువాని సన్నిధిలో ప్రార్థించి, స్తుతించి, కీర్తించే ధన్యత, యోగ్యత మీరు నాకు మాకు అనుగ్రహింపజేసినందుకే వందనాలు. అయ్యా, మరణం గెలిచిన దేవుడవు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడవు, యెరూషలేము జయ ప్రవేశము చేయొచ్చు. అయ్యా, నీ యొద్దకు వచ్చువారు, నిన్ను వెంబడించువారు, నిన్ను స్తుతించువారుగా, నేను గణపరచువారుగా ఉంటారని నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన్నావు. ప్రవక్త అయిన జకరియా ద్వారా తెలియపరిచిన ఆ యొక్క ప్రవచనాత్మకమైన మాటలను బట్టి ప్రభువా, నీవు నీ మాటను బట్టి, నీవు నీ ఉద్దేశాలను బట్టి తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ నేడు మాతో నీ ఆత్మను ఉంచిన విధానాన్ని బట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము చేత ప్రభువా, నువ్వు తిరిగి రానైనప్పుడు నాయన నీతో నీ నిత్యరాజ్యములో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి, ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరతలో సహాయం దయచేయండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయడం ఆదర కూడికలను ఆశీర్వదించి దీవించి కుటుంబాల మధ్య నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత ధైర్యపరిచి ముందుకు నడిపించమని, జీవములుగా నీ మాటల చేత జీవింపచేయండి. నేడు సభాత పరిచర్యలో నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా నీ యందు జీవించుటకు, నీలో కొనసాగుటకు అట్టి కృప దయచేయమని, ఈ అడ్వెంట్ మాసమంతా నీ రెక్కల చాటును బలపరిచి, భద్రపరిచి మరింతగా నీ యందు విశ్వాసములో కొనసాగుటకు అట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.